పని జరుగుతున్నంతసేపు ఒళ్ళు దగ్గర పెట్టుకున్నా లేదంటే అక్కడే ముక్క ఎగిరిపోద్దో నాకే తెలియదు. ఎయిరింగ్ సీటింగ్ అయితే మరి ఘోరంగా కొడేసింది. ఇప్పుడు ఈ విధంగా దీని వర్క్ అయితే ఫినిష్ చేయాలో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఇంటి దగ్గరికి వచ్చి చూసిన వెంటనే నాకు అర్థమైపోయింది ఏదో చాలా పెద్ద పెంటే పెట్టేలాగా ఉందని. ఓహో, మొత్తం పొగుడే అయిపోయింది లోపల. హాయ్ హలో, నేను మీ రాము మెకానిక్ లాగ్స్. ఈ రోజు అయితే ఘోరంగా ఈ అబ్బ బేరింగ్ అయితే కొడేసింది. దీని దగ్గరికి అయితే మనం వచ్చాము. ఇది ఎంత ఘోరంగా కొట్టిందంటే అసలు ఇప్పుడు పని అవుతుందా అవ్వదా, లేదంటే గ్యాస్ కట్టర్ని రప్పించుకోవాలా ఏటన్నది అయితే పూర్తిగా తెలియదు ఇది బయటికి తీసే వరకు. ఇప్పుడు చూడండి మొత్తం ఈ బేరింగు, లోపల బేరింగు, అలాగే డిస్టెన్స్ లీవ్ అన్నీ మొత్తం మటాస్ ఇంకేమీ లేవు, ఇరిగిపోయాయి. ఇది బయట తీసిన తర్వాత చూద్దాం అసలు ఇది ప్రాసెస్ అవుతుందా లేదంటే మొత్తం ఓపెన్ చేసుకోవాల్సి కూడా వస్తుంది ఒక్కోసారి ఇది క్రాక్ ఇచ్చేస్తే. నా అమ్మ ఈ బ్రేక్ డ్రమ్ ఊరు రావు, దాంతో మొత్తం అసెంబ్లీ తీయాలంటే ఇంతంత బరువు లేదు. ఇది చూడండి ఎంత బరువు ఉందో, మొత్తం వెనక్కి తోసేస్తున్నాను నన్ను అయితే. ఇప్పుడు ఈ అమ్మ ఎంత ఘోరంగా పోయింది రా బాబు. ట్రైలర్ బల్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ డ్రైవర్స్ లోపల క్యాబిన్లో ఉంటారు, ఈ వీల్స్ చాలా లాంగ్లో ఉంటాయి. దానివల్ల లైట్గా సౌండ్ వస్తే తెలియదు, పూర్తిగా సౌండ్ రావడం లేదంటే హీట్కి పొగలు వచ్చేస్తే అప్పుడే తెలుస్తుంది వీళ్ళకి. ఈలోగా ఇక్కడ జరగవలసిన నష్టం అయితే జరిగిపోద్ది. ఇలాగా ఓపెన్ అయితే చేస్తాను కానీ దీని వర్క్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటన్నా నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఒక బేరింగు లేదు, ఏమీ లేవు ఇక్కడ. అండ్ ఈ బేరింగు సిట్టింగ్ అయ్యే ప్లేస్ మొత్తం నుజ్జు అయిపోయింది. ఈ అబ్బాయి అయితే బాగానే ఉంది. అక్కడ పైన ఈ స్టబ్ యాక్సిల్ చూసారు కదా, దానికి అయితే మొత్తం రుబ్బేసింది. ఇప్పుడు దాన్ని అదే ఇంత ఘోరంగా పోకుండా ముందుగా బండి ఆపుకొని ఉండేలాగా ఉంటే ఇది మినిమం ఒక 2 అవర్స్లో వర్క్ కంప్లీట్ అయిపోద్ది. కానీ ఇది వర్క్ కంప్లీట్ అయ్యేసరికి ఏ టైం అయ్యింది అన్నది వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది చూస్తే టచ్ చేస్తుంటే నాకే భయం వేస్తుంది ఏ విధంగా దీన్ని ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని. ఆ బేరింగ్ కోన్ చూసారు కదా, స్ట్రక్ అయిపోయింది, అది కూడా రావట్లేదు ఎంత కొట్టినా సరే. అయితే ఫైల్ తీసుకొని పోవాను కానీ నా జీవితాంతం పావనా సరే ఇది సెట్ అవ్వదు అనిపించి వెంటనే నేనైతే వేరే వాళ్ళ దగ్గర నుంచి గ్రైండింగ్ మిషన్ అయితే తీసుకున్నాను. దీనికైతే మా ఫ్రెండ్ అరుణ్ కుమార్ హెల్ప్ చేశాడు. అంటే ఫస్ట్ కొత్త మిషన్ కొనేద్దాను వెళ్ళాను. అక్కడ 1900 ఎంతో చెప్పారు కొత్త మిషన్కి, కానీ నేను ఛార్జింగ్ మిషన్ కొనాలనుకుంటున్నాను, అందుకని చెప్పి కొనలేదు. నెక్స్ట్ డే మార్నింగే వెళ్ళి ఛార్జింగ్ మిషన్ అయితే తీసుకోవడం జరిగింది. దాన్ని కూడా వీడియో పెడతాను నెక్స్ట్ డే. మిషన్ రెంట్కి తీసుకుందాని వెళ్తే అక్కడ షాప్ క్లోజ్ అయిపోయింది. సో నేనైతే మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే వెంటనే వేరే వాళ్ళ దగ్గర మిషన్ అరేంజ్ చేయించి ఇచ్చాడు. ఈ మిషన్తో మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అన్నా సరే నేను కంటిన్యూగా వర్క్ చేశాను. మొత్తం గ్రైండింగ్ వీల్ మొత్తం అరిగిపోయింది. అంతవరకు మనం దీన్ని అరగబోవాల్సి వచ్చింది. అయినా సరే అంత తొందరగా పని అయితే అవ్వలేదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కరెంట్ అవైలబిలిటీ ఉంది. అది కూడా చాలాసేపు బతిలాడితే కరెంటు తీసుకోవడానికి ఓకే చెప్పారు. లేదు అంటే అసలు ఈ వర్క్ ఇక్కడ అవ్వదు. అందుకే నేను ఈరోజు ఈ వర్క్ని చూసిన తర్వాత అసలు కరెంట్ లేకపోతే పరిస్థితి ఏంటి అంటే, ఆల్రెడీ ఇంతకు ముందు 2-3 సార్లు జరిగింది అలాగే కరెంట్ లేని దగ్గర. సో కరెంట్ లేకపోతే పరిస్థితి ఏంటి అన్న దాని మీద నేను ఆలోచించుకొని నేను డిసైడ్ అయిపోయిన ఛార్జింగ్ మిషన్ తీసుకోవాలని. ఇక్కడ నేను ఎందుకు స్మైల్ ఇస్తున్నాను అన్నది కామెంట్ అయితే చేయండి, కరెక్ట్గా గెస్ట్ చేసేది చూస్తాను. ఇప్పుడైతే చూసారు కదా మొత్తం దీన్ని అరగబామితే బేరింగ్ సిట్టింగ్ అయ్యేలాగా వచ్చింది. ఇప్పుడు చూసారు కదా గ్రైండింగ్ వీల్ కూడా ఎంత అరిగిపోయింది, మొత్తం ఇంకేం లేదు. లాస్ట్ ఫైనల్ గా బేరింగ్ సిట్టింగ్ అయితే అయ్యేలాగా అయితే వర్క్ అయితే చేశాను. ఇప్పుడు మొత్తం గ్రీజు పెట్టి మొత్తం వర్క్ అయితే కంప్లీట్ చేయాలి. నేనైతే వీళ్ళ దగ్గరికి 11:30కి ఎంతకో వచ్చినట్టున్నాను. కొద్దిగా లేట్ కూడా అయిపోయింది. వీళ్ళు కాల్ చేసి నేను వస్తానన్న టైంకి వీళ్ళ దగ్గరికి రాలేకపోయాను. కానీ నార్మల్గా ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటే ఈ పాటికి వర్క్ అయిపోయి వెళ్ళిపోవాలి. స్పేర్ పార్ట్స్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి చాలాసేపు ఈ గ్రైండింగ్ మోషన్ కోసం తిరిగి ఆ తర్వాత లంచ్ చేసాము. 2 గంటలకు చేసాం అనుకుంటున్నాను లంచ్. అలాగే ఖాళీగా ఉన్న కూడా తీసుకున్నా కదా, ఆ టైం ఎక్కడైనా వేస్ట్ అవుద్ది. ఇప్పుడు వీడియో తీయకపోతే ఇప్పుడు కాసేపు కూర్చుంటావు నిల్చుంటావు, అదే టైం వేస్ట్ అవ్వదా? పక్క అవును, నువ్వు తీసుకోవట్లేదు కదా, కస్టమర్కి ఇస్తున్నా. కస్టమర్ ఏం పని చేస్తలే అంటే. సో నాకు వచ్చిన కామెంట్స్ని బట్టి కస్టమర్ని అడిగి తెలుసుకోవాలనుకున్నాను. నేను తీసి వీడియోస్ వల్ల వాళ్ళకి ఏం డిస్టర్బెన్స్ వస్తుందా ఏంటి అన్నది. కస్టమర్ అయితే చాలా క్లియర్గా చెప్పాడు, నా వీడియోస్ వల్ల కానీ నేను చేసే వర్క్ వల్ల కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, నువ్వు టైం వేస్ట్ చేయట్లేదు, వర్క్ ఆన్ చేస్తున్నావు అని చెప్పాడు కస్టమర్. క్లియర్గా విన్నారు కదా మీరే. ఫుల్ డే వర్క్ చేస్తే అందులో నేను ఓన్లీ ఒక 10 నిమిషాలు లేదా 10 నిమిషాలు వీడియో తీస్తాను. అది కూడా నా పక్కన ఉన్న వాళ్ళకి ఇచ్చి వీడియో తీయమని చెప్తాను. ఇప్పుడైతే వర్క్ చూసారు కదా కంప్లీట్ చేస్తాను. హబ్ ఫిట్మెంట్ అయితే చేస్తున్నాను. ఎలాంటి ప్రాబ్లం రాకుండా ముందుగానే మనం తెలుసుకోవాలనుకుంటే చిన్న ట్రిక్ అయితే మీరు ఉపయోగించండి. ఎందుకంటే ఎలాగ సౌండ్స్ మీ దాకా రావట్లేదు కాబట్టి బండి ప్రతి 50 కిలోమీటర్లకి లేదా 100 కిలోమీటర్లకి మీరు దేని దానికి ఆపుతూ ఉంటారు. ఆపినప్పుడు ప్రతి వీల్ మీద చెయ్యొచ్చు చూడండి, అంటే రిమ్ మీద చెయ్యి వేసినప్పుడు వీల్ అనేది హీట్ ఎక్కుతుంది. అది అన్ని వీల్స్ సమానంగా హీట్ ఉంటే పర్లేదు,
అలా కాకుండా మనం చేస్తే కాలిపోయేలా ఉంటే ఆ వీల్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టే. అప్పుడు మీరు వెంటనే బండి ఆపుకొని వర్క్ చేయించుకుంటే ఎంత ఘోరంగా మనకి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉంటాయి. ఈ మధ్యలో 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు బేరింగ్ పోతే ఇంక అప్పుడు ఏం చేయలేం. కానీ బేరింగ్ పోవడం స్టార్ట్ అయింది అనుకోండి, మనకి ఈ ప్రాబ్లం ఇంత ఘోరంగా పోయే ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఏమి లేదు, బండి ఎక్కడ ఆపితే అక్కడ వెంటనే బండిలో దిగి బండి చుట్లు తిరిగి మీరు ఒక్కసారి దిమ్మి మీద చెయ్యేసి చెక్ చేసుకోండి. 100% ఇది మీకైతే యూజ్ అవుతుంది, 100% యూజ్ అవుతుంది. మీకు కూడా కామెంట్స్ పెట్టేస్తారు, నువ్వు ఇప్పుడే కనిపెట్టావా, నీకు ఇప్పుడే తెలుసా, మాకు ఎప్పుడో తెలుసు, మా డ్రైవర్లు చాలా రోజులు పెట్టి ఇలాగే చేస్తున్నారు అలాగని. అన్న మీకు తెలిసి ఉంటుంది, కానీ తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఈ ప్రాబ్లం ఇలా చెక్ చేసుకోవాలని తెలిసి నా ద్వారా ఒక్కరికి తెలిసినా సరే నేను వాళ్ళకి హెల్ప్ చేసినట్టే అవుతుంది. సో అందుకు మాత్రమే చెప్తాను. తెలిసిన వాళ్ళు ఏది లేదు, తెలియని వాళ్ళు అయితే చేసుకుంటారు కదా నేను చెప్పినట్టు. ఫైనల్గా వర్క్ కంప్లీట్ అయ్యేసరికి చేయటడిపోయింది. ఇప్పుడైతే 5:30, 6 అయిపోయింది. చలికాలం కదా కొద్దిగా బేగా చేయటడిపోద్ది. వీళ్ళైతే ఫిట్మెంట్ చేసుకున్నారు. వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం మన లగేజ్ సర్దుకొని ఇంటికైతే వెళ్ళిపోవడమే. చూసారు కదా, మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నేను పెట్టి ప్రతి వీడియో మీకు ముందుగా వస్తుంది బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల. ఇంకా బాగా సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్లో పెట్టి ప్రొడక్ట్స్ అయితే కొనుక్కొని నాకైతే సపోర్ట్ చేయండి.